అందరికీ నమస్కారం అండి। ఈ రోజు పుట్లూరు మండలంలో గరుచింతలపల్లి చెరువుకి మనము ఈ రోజు నీళ్లు విడుదల చేయడం జరిగింది। గత ఎన్నో ఏళ్ల కలను ఈ రోజు గ్రామస్తులందరూ కూడా రైతులందరికీ కూడా మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కూడా నెరవేర్చడం జరిగింది। ఒక పండగ వాతావరణాన్ని ఈ రోజు మనము ఇక్కడ చూస్తా ఉన్నాము। గత 5 సంవత్సరాలు కూడా ఎన్నడూ చూడని నీళ్లను ఈ రోజు రైతులు గ్రామస్తులు చూస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంది। గత 2-3 నెలల నుంచి కూడా చెరువులకు ఇచ్చిన మాటగా నీళ్లు విడుదల చేయాలన్న ఒక తపనని ఖచ్చితంగా దీనికి అభినందించవలసిందిగా అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే నిరంతరం కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కాలువలు గత 5 సంవత్సరాలు మరమ్మతులు లేని కాలువల్ని కూడా మనము సరి చేసుకుంటా అడుగడుగున ముందుకు వెళ్తూ స్థానిక రైతులు ఏమైతే కానీ పోలీస్ సిబ్బంది వారు కానీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా అనుసంధానమయ్యి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా చెరువుకి నీళ్ళు అందించడాన్ని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు। ముఖ్యంగా పుట్లూరు కోమటికుంట్ల గరుచింతలపల్లి చెరువులకి ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి మాట నెరవేర్చుకుంది కూటమి ప్రభుత్వం అని ఈరోజు సభాముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాము। 5 సంవత్సరాలు నీళ్లు లేక ఘర్షణలు పడుతూ ఒక ఫ్యాక్షన్ రాజకీయాల్ని ప్రేరేపించినటువంటి గత వైసీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు విసిగిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే సందర్భాన్ని దాటి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి పల్లెకి మంచినీళ్ళు అందించాలి, సాగునీరు మంచినీళ్ళు అందించాలనే ఒక ధ్యేయంతో కూడా మనము పనిచేసే విధంగా కూడా ఆయన సహకరించడము, యువగలం పాదయాత్రలో లోకేష్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా ఈరోజు మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులకి నీళ్లు అందించే విధంగా కూడా మనం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ రానున్న 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఇచ్చిన ఇట్లాంటి మాటల్ని కూడా చెరువుల్ని అన్నింటినీ కూడా నింపి చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్ళు అందించే ధ్యేయంగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు కోమటికుంట్ల గరుచింతలపల్లి గ్రామస్తులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది। మహిళలు రైతులు అందరూ కూడా ఈరోజు ఎన్నడూ లేని నీళ్లను ఈరోజు మా ఊర్లలో మేము చూస్తున్నామమ్మా। రైతాంగం అంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఈరోజు మేము పని చేసుకునే విధంగా ఊర్లన్నీ కూడా బాగుపడుతూ ఉన్నాయి। రైతుల కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా స్థానికంగా జిల్లా అధికారులకి కలెక్టర్ గారికి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి జై శ్రీనివాసులు గారికి ఇంకా జై గారికి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ప్రత్యేక ధన్యవాదాలు అండి। ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత పరిస్థితుల్ని కూడా వాళ్ళు చూసుకొని ప్రతిరోజు ప్రతి రాత్రి కూడా కుటుంబం సైతం పక్కన పెట్టి ఈరోజు రైతుల సహాయంతో రైతుల సహకారంతో స్థానికంగా మనము నీటి సంఘాల ప్రెసిడెంట్లు కూడా కొత్తగా ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అదనంగా సహాయం చేస్తూ ఈరోజు ప్రజలందరికీ కూడా చెరువులకి మనం నీళ్ళు అందించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాము, ఇచ్చిన మాటని నెరవేరుస్తూ ఉన్నాము। రానున్న రోజుల్లో కూడా చెరువులే కాకుండా ఊర్లలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి। అందరికీ నమస్కారం। ముఖ్యంగా మా పుట్లూరు మండల రైతులకు ఈరోజు వాస్తవంగానే సంక్రాంతి రాకముందే మేము సంక్రాంతి జరుపుకుంటున్నాం। నిజంగా పండుగ దినం లాంటిది ఈరోజు। ఎందుకంటే గత దాదాపు 7-8 సంవత్సరాలుగా మాకు హెచ్ఎల్సి వాటరు ఇంత మాత్రం రాలేదు ఎప్పుడు మా చెరువులకి। మనకు దాదాపు సుబ్బరాయ సాగర్కు ఎంపీఆర్ డ్యామ్ నుంచి 100 కిలోమీటర్లు, ఆటు నుంచి ఇక్కడికి దాదాపు 26 కిలోమీటర్లు। ఇన్ని కిలోమీటర్లతో ఉన్న కెనాల్స్ బాగలేకపోతే అన్ని రిపేర్ చేయించి నీళ్లు నడిపి
తర్వాత సుబ్బరాయ సాగర్ను, తర్వాత పుట్లూరు చెరువు, తర్వాత కోమటిగుంట్ల చెరువు నుండి ఈరోజు గరుగు చింతపల్లి చెరువుకు నీళ్ళు ఇవ్వడానికంటే గరుగు చింతపల్లి చెరువు అంటే లాస్ట్, ఇంకా ఈ తుంగభద్ర డ్యామ్ కింద ఉన్న చెరువుల్లో ఇది లాస్ట్ చెరువు. అంటే దాదాపు హెడ్ తుంగభద్ర అయితే టైల్ ఇది అనమాట. ఇంతవరకు ఇంత చివరి వరకు నీళ్లు ఈరోజు వస్తున్నాయంటే మా ఎమ్మెల్యే గారు చేసిన కృషి. ఆ రోజు ఐఏబీ మీటింగ్లో ముందు కంటే అంటే గత సంవత్సరాల కంటే మాకు ఖచ్చితంగా మా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అక్కడ త్రాగునీటి సమస్య ఉంది, సాగునీళ్ళకి చాలా హార్టికల్చర్ క్రాప్స్ అన్ని ఎండిపోతున్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది, మాకు ముందే నీళ్ళు వేయాలని చెప్పి ఒక 10 రోజులు ముందుగానే, అంటే నిర్ణీత సమయానికంటే ఒక 10 రోజులు ముందుగానే మనకు నీళ్ళు ఇప్పించడం జరిగింది. దాంతోపాటు ఎక్కడికక్కడ ఆమె ప్రత్యక్షంగా కెనాల్ అమ్మిడి నడుచుకుంటూ దాదాపు 10 కిలోమీటర్లు, దాదాపు 84 కిలోమీటర్లు ఉంది మనకు అక్కడ రీడింగ్ ఇస్తారు మా సుబ్బరాయ సాగర్కి వచ్చే నీళ్లను. అక్కడి నుంచి 96 కిలోమీటర్ల వరకు దాదాపు 10-12 కిలోమీటర్లు నడిచి తిరిగి ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ మనం దీన్ని రెక్టిఫై చేస్తే నీళ్లు బాగా తీసుకోగలం సుబ్బరాయ సాగర్కు, తర్వాత పుట్టూరు మండలం చెరువులు నింపగలం అని చెప్పి అన్ని తిరిగి ఎక్కడికక్కడ అధికారులకు మాకు సలహాలు ఇచ్చుకుంటూ ఈ చెరువులు నింపేదానికి కృషి చేసిన మా బండారు శ్రావణి అక్కకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. దీంతోపాటు మాకు ఈ దాదాపు ఈ కెనాల్స్లో ఏమైందంటే గత ప్రభుత్వంలో 5-6 సంవత్సరాల ముందు 5-6 సంవత్సరాలు పట్టించుకోక మొత్తం కంపతో నిండిపోయి అసలు కెనాలా ఇది లేకపోతే ఎక్కడ అడవిని తలపించే విధంగా కాలువలు ఉన్నాయి. దాన్ని మా తాడిపత్రి నుంచి దాదాపు ఈ జేసీ ప్రభాకర్ ఒక ఇటాచి పంపించినాడు. ఆయన పైనుంచి అధికారులకు సలహాలు ఇచ్చుకుంటూ ఆయన కూడా కాలువ మీద పర్యటించడం జరిగింది. వాళ్ళిద్దరూ మాకు అసలు ఎంత అంటే గత 5-6 సంవత్సరాల్లో చేయని పనులని ఇప్పుడు కాలువలు క్లీన్ చేయించి దాంతోపాటు మా రైతుల ముందు కూడా కృషి చేసి అందరినీ కష్టపడి దాదాపు పోయిన నవంబర్ 9వ తారీఖు మొదలుపెట్టినాము. ఈరోజు కరెక్ట్గా 2 నెలలు దాదాపు కాలువల మీదే ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నీళ్లు వేస్ట్గా పోకోకుండా కాపలా ఉంటూ నీళ్లు కాపాడుకొని ఈరోజు మా చెరువులకు తీసుకొచ్చుకోవడం జరిగింది. అందుకోసము ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి, జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అస్మితన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలకు వాళ్ళకు అసలు రుణపడి ఉంటాము. ఈరోజు మనం తాగే ప్రతి గ్లాసు నీరు పండిందంటే ప్రతి కాయలోనూ మాకు వాళ్ళే కనబడతారు అనుకోవాల్సిందే. ఎందుకంటే ఎక్కడ ఈ వర్షాభావ పరిస్థితుల్లో మీకు చూశారు, మనకు అసలు వర్షమే లేదు. ఏదో ఒక వర్షము కొద్దిగా పడింది, అది దాంతో ఏదో కొంచెం పని జరిగింది. అసలు ఈ నీళ్లు రాకపోతే మా కోమటిగుంట్ల, గరుగుచింతపల్లి, ఇవాళ గోపరాజుపల్లి, బాలాపురం, ఈ పుట్లూరు దాదాపు ఇక్కడ 12 పల్లెలకు తాగే నీళ్లు కూడా లేవు. ఇవి నింపడం వల్ల తాగే నీటితో పాటు రైతులందరూ కూడా పంటలు పండించుకొని వాళ్ళు సంతోషంగా జీవనం గడిపేదానికి మాకు ప్రయత్నం చేసి మాకు నీళ్ళు ఇప్పించిన బండారు శ్రావణికకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీంట్లో గరుగుచింతలపల్లి చెరువుకు గత 5-6 సంవత్సరాలు అయింది నీళ్లు పోక. ఈరోజు నీళ్ళు ఇస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. అసలు నీళ్ళని చూస్తుంటే మాకు తిండి లేకుండా పర్వాలేదు, అంత దానిని చూసుకొని అంత ఆనందంగా ఉన్నాం మేము. దీనికి కృషి చేసిన అధికారులకు, మాకు ఇక్కడ జైలు ఉన్నారు, మన శ్రీనివాసులు సారు, నాగేశ్వర రెడ్డి, డి చంద్రశేఖర్ గారు, ఎస్సీ గారు కూడా వచ్చి చూశారు. వాళ్ళ చొరవ, వాళ్ళు ఎక్కడికక్కడ మాకు సలహాలు ఇచ్చుకుంటూ అధికారులు అసలు ఎంత సహకరించారంటే గతంలో కూడా ఎప్పుడు తిరగలే వాళ్ళు కాలువ పైన అంతగా, అంటే తిరిగినా కానీ అంటే ఈసారి అంతగా పగలు రాత్రులు కూడా మాతో పాటే ఉండి అధికారులు కూడా నీళ్ళు ఇప్పించడానికి కృషి చేసినారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటాం. 5 సంవత్సరాల నుంచి పట్టించుకున్న పాపాన పోలేదు ఎవరే కానీ, ఎక్కడ కొన్ని గన్లు అక్కడే కల్లా ఉంటే మా ఎమ్మెల్యే గారు మా ఊరి పిల్లోళ్ళు కాలువను శుభ్రం చేసుకుంటూ నీళ్లు నడిపించినారు 2 నెలల నుంచి. దీనికి ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞత తెలపాలా. ఎప్పుడు ఇన్ని నీళ్లు రాలేదు మాకు. ఇప్పుడు మాకు వరప్రదాయని మాకు హెచ్ఎల్సి కాలువ మాకు ఈ 13 పల్లెలకు థైలాండ్లో ఉన్నాము, కానీ మాకు బాగా నడిపించింది ఎమ్మెల్యే గారు ప్రభాకర్ రెడ్డి గారు. ఇంతకంటే ఆనందం మాకు ఎప్పుడూ కలగలే. ఈ నీళ్లు పశుపక్ష్యాదులు, తోటలు అన్నిటికీ మాకు ఉపయోగపడతాయి. ఇవి లేకపోతే మాకు తాగునీళ్ళకు కూడా ట్యాంకర్లతో తోలింపు దాఖలాలు ఉన్నాయి. గత ప్రభుత్వం విస్మరించి 5 సంవత్సరాలు నరకయాతన అనుభవించినాము. ఇప్పుడు మాకు పండుగ వచ్చింది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఈ విధంగా మాకు నీళ్లు నడిపినందుకు ధన్యవాదాలు. నా పేరు గరిచేంద్రపల్లి గోపాల్ రెడ్డి. గత 5 సంవత్సరాల నుండి కూడా ఇక్కడికి నీళ్లు రావడం లేదన్నమాట. బండారు శ్రావణి గారి ఆధ్వర్యంతో, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంతో ఇక్కడికి ఈ 2 చెరువులకు నింపి మళ్ళీ మా గరుగుచింతలపల్లి చెరువుకు నింపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈరోజు ఆమె నీళ్లు ఓపెన్ చేస్తుంది. ఇక్కడ గత 6-7 సంవత్సరాల నుండి 1200 అడుగులు బోర్లు వేసినా కూడా నీళ్లు లేవన్నమాట. ఫస్ట్ అక్కడ సుబ్బరాయన్ సాగర్ నుండి ఎత్తినప్పుడు 3 రోజులకు
చింతకుంట దగ్గర అది గండిపడి చాలా ఒక 5-6 రోజులు నిలబడిపోయినాయి. మళ్ళీ ఆ మేడం గారు వచ్చి అది మళ్ళీ ఆ మేడం గారు అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడి నుండి ఆమె ఆడనే 2 రోజులు అక్కడనే ఉండి ఇదంతా బూడిపిచ్చి ప్రభాకర్ రెడ్డి గారు ఆమె బండా శ్రావణి గారి ఆధ్వర్యంతో అవన్నీ గండి బూడిపిచ్చి మళ్ళా చెరువులకు నీళ్లు నింపి ఇక్కడ గరువచింతలపల్లి చెరువుకు నీళ్లు నింపాలనే ఉద్దేశంతో ఆమె చాలా పట్టుదలతో ఉండి మాకు నెరవేరుస్తుంది. ఆమె మాకు చెరువులకు నీళ్లు నింపిన దానివల్ల ఊళ్ళో నీటి సమస్య అనేది లేకుండా పోతా తోలుకొని పరిస్థితి పోయిన ఎండల కాలంలో 2 సంవత్సరాలు కేవలం అగసాట్లు పడినాం కాబట్టి మాకు పెద్ద ఆమె ఆదుకున్నట్టు ఉందన్నమాట. ఆమె గారు చేసినందుకు బండారు శ్రావణి గారికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అన్నమాట. ఈ సంవత్సరం మాకు కేవలం బాగా గడిచిపోతుంది అన్నమాట నీళ్లు చెరువులు నింపితే అట్లా.